సమగ్ర శిక్ష అభియాన్ అని ఉంటుంది. బంకర్ బెడ్లు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక నిధులతో బంకర్ బెడ్లు అని చెప్పని బంకర్ బెడ్స్ను విద్యార్థులకు గురుకులాల్లో చదువుకునేటువంటి ఒక విద్యార్థులకు బంకర్ బెడ్స్ ఇస్తారు. 60 కోట్ల రూపాయల్లో వచ్చేటువంటి ఒక బంకర్ బెడ్స్ను టెండర్స్ని ఇన్ఫ్లేట్ చేసి 160 కోట్లకు పెంచి పాడు దొబ్బినరు. గాథ కింద పందికొక్కులు లెక్క టెండర్లు దొబ్బిపోయినరు. 100 అంటే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి ఒక పక్కన పేపర్ల బాధ్యతారాహిత్యం, మరో పక్కన గాథ కింద పందికొక్కులు లెక్క దోచుక తింటా ఉన్నారు. ఒక పక్కన పరీక్షలు నిర్వహించరాదు నీకు, మరో పక్కన గాథ కింద పందికొక్కులు లెక్క దోచుక తింటా ఉన్నారు. విద్యార్థుల జీవితాలతో చిలగాటమాడుతుంది. ఎవడబ్బా సొమ్మిది? పరీక్షలు సరిగ్గా నిర్వహించరాకపోతే యూ షుడ్ కండెమ్ దెమ్. ఏం రాజ్యం ఇది? ఏం ప్రజాపాలన ఇది? ఏం సుపరిపాలన ఇది? ఎవరిని దోచుక తింటందు కోసం మీరు అధికారంలోకి వచ్చినారు? ఏం చెప్పి అధికారంలోకి వచ్చినారు? ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఇలా కుక్కలు చింపిన విస్తరణ చేస్తూ ఉన్నారు కదా రాష్ట్రాన్ని. ఇది ఒక దోపిడీ ప్రభుత్వం, ఇది బాధ్యత లేనట్టు ఒక ప్రభుత్వం. ఇది పాట్ గ్రౌండ్ శారదాపీఠం దగ్గర భూములు గుంజుకుంటామని చెప్పని నోటీసులు ఎట్లు ఇస్తావు? గుంజుకోవడానికి బుల్డోజర్ని ఎట్లా పంపుతావు? తెల్లారి పొద్దుగాలనే మళ్ళా హరీష్ రావు గారు పోయిన తర్వాత తప్పైపోయింది అని చెప్పని నువ్వు ఎట్లా రిట్రీట్ అవుతావు? టీ హబ్లో, టీ వర్క్స్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పెట్టచ్చు అని చెప్పని జీవోలు ఎట్లు ఇస్తావు? తెల్లారి పొద్దుగాల మొత్తం సిటిజన్స్ అంతా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టంగానే నో వీ మేడ్ ఏ మిస్టేక్ అని చెప్పని ఎట్లా రిట్రీట్ అవుతావు? పరిపాలన చేస్తున్నావా? పరాచకాలు ఆడుతున్నావా? నీకు పరిపాలన చేత కావట్లేదు అనడానికి ఇది నిదర్శనం. ఇది పరిపాలన పైన పట్టు లేదనడానికి ఇది నిదర్శనం. ఇది పరిపాలనను రివ్యూ చేసేటువంటి సోయి లేదనడానికి దీస్ ఆర్ ఆల్ ది ఇండికేషన్స్ అండ్ రిఫ్లెక్షన్స్. ఎవరి జీవితాలతో చెలగాటలాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా? మీరు ఎవరిని ఉద్ధరిద్దామని విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకున్నారు? ఒక వెరీ ప్రైమ్ సెక్టర్, అది ప్రైమ్ డిపార్ట్మెంట్. రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తుకు ముడిపడ్డటువంటి ఒక శాఖను నీ కింద పెట్టుకొని గింత అడ్డమైనటువంటి ఒక శాఖలు చేస్తూ ఉంటే, చిల్లర వ్యవహారాలకు పాల్పడుతూ ఉంటే, దోపిడీకి పాల్పడుతూ ఉంటే, విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ ఉంటే ఎవడడగాల నిన్ను?